అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78 మై ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీ చూడబోయేది సింపుల్గా దొండకాయ ఉల్లికారం అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా అర కేజీ దొండకాయలని శుభ్రంగా కడిగి ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అటు ఇటు ఇలాగ చివర్లు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దొండకాయలన్నీ ఇలా తీసుకొని 4 భాగాల కింద కట్ చేసుకోవాలి. ఇలా దొండకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయల్ని నిలువుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న దొండకాయలు, అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇలాగ అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఇలాగ కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఇలాగ ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఇలాగ మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులను కొద్దిగా వేపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇలా జీలకర్ర ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత ఒక 12 దాకా ఎండుమిర్చిని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. మనం వేసుకున్నవన్నీ కొద్దిగా బాగా కలర్ మారేంత వరకు ఇలాగ వేపుకోవాలి. ఇలాగ దోరగా వేగిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా బాగా కలర్ మారేంత వరకు మనం వేపుకోవాలి. అలాగే ఉల్లిపాయలు వేగుతుండగా కొద్దిగా చింతపండుని ఇలా వేసుకోవాలి. ఇలాగ ఒక 2 నిమిషాలు వేపేస్తే మనకు కలర్ వచ్చి బాగా ఇలాగ మారిపోతుంది. ఇలా కలర్ మారిన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరొక 3 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందాము. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసాక బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 80% వచ్చేంత వరకు మనము దొండకాయల్ని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ దొండకాయ మగ్గుతున్న లోపు మనము మిక్సీ జార్ తీసుకొని మనం వేపి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కోర్సుగా ఆడించుకొని తీసుకోవాలి. ఈ విధంగా మనం కోర్సుగా ఆడించుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం వేపి పెట్టుకున్న ఉల్లిపాయ, చింతపండుని వేసుకోవాలి. అలాగే ఈ ఉల్లిపాయలతో పాటు ఒక 10-12 దాకా వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలి. వేసుకొని ఇలా కోర్సుగా ఆడించుకొని తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండాలి. ఇప్పుడు మనం దొండకాయలు అయితే చూద్దాము. ఇప్పుడు దొండకాయలు వచ్చి ఇంకా మగ్గలేదు. ఇలాగనే మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒకసారి కలుపుకొని మరొకసారి మూత అయితే పెట్టుకుందాము. మనం దొండకాయ బాగా మగ్గిన తర్వాతే మనం ఉల్లికారం వేసుకోవాలి. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు చూసారా, మనకు ఇలాగా బాగా మగ్గాలన్నమాట. ఇలాగ 80% వచ్చి మనకు బాగా మగ్గిపోయింది మనకి దొండకాయలు. ఇప్పుడు ఇందులో ఉల్లికారం అయితే వేసుకుందాము. ఇలా ఉల్లికారం వేసిన తర్వాత మనం దొండకాయ సరిపడినంత ఇప్పుడు సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఉండి ఇంకా 20% దొండకాయ కూడా ఇలా కలిపేటప్పుడే మనకైతే ఉడికిపోతుంది. అలాగే కొద్దిగా ముద్దగా అన్నట్టు అనిపిస్తే కొద్దిగా నీళ్ళు చల్లుకొని కలుపుకోవాలి. మీకు ఒకవేళ వేసిన ఎండుమిర్చిల కారం సరిపోలేదు అనుకోండి, మరికొద్దిగా పొడి కారం అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ దొండకాయలో ఏపి దంచి తీసుకున్న నువ్వుల పొడిని 1 టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి. ఇలా నువ్వుల పొడి వేసుకున్న తర్వాత మరొక 2-3 నిమిషాలు బాగా కలుపుకుందాము. దొండకాయ ఉల్లికారాన్ని అన్నంలో కలుపుకోవటానికైనా సరే, అలాగే చపాతీలో నంచుకొని తినటానికైనా సరే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మన దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము.
అంతే ఫ్రెండ్స్, సింపుల్గా మనకి దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాము. నా రెసిపీ కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు కూడా తప్పక ట్రై చేయండి. ట్రై చేసి మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత తప్పక ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.